కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి రెడ్డప్ప గారి కుటుంబం చంద్రబాబుకి గుడ్ బై చెప్పనుందా? వారికి వైసీపీ బంపర్ ఆఫర్ ఇవ్వడమే ఆ పరిణామానికి కారణమా? రాయలసీమ టీడీపీలో అసలేం జరుగుతుంది? రెడ్డప్ప గారి కుటుంబానికి వైసీపీ ఇచ్చిన ఆఫర్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో కీలక నేతగా ఉన్నారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి. మొన్నటి రాజ్యసభ స్థానాల భర్తీలో తనకు అవకాశం దక్కనుందని ఎంతగానో ఆశించారు శ్రీనివాస్ రెడ్డి. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బహిర్గతంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. అయినా సరే పార్టీలోనే ఉండి క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాధవిరెడ్డికి వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఛాన్స్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అయితే దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ రెడ్డి. అటు తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. చివరకు డిఆర్సీ సమావేశానికి సైతం హాజరయ్యారు. దీంతో ఆ పార్టీపై ఆ దంపతులు అసంతృప్తితో ఉన్నారని, టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మంత్రులు ఆ దంపతులతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వారు కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. కడప జిల్లాకు సుదీర్ఘకాలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ పగ్గాలు తీసుకోవడానికి కూడా ఏ నేత ముందుకు రాని పరిస్థితుల్లో నేనున్నానంటూ అప్పట్లో ముందుకు వచ్చారు శ్రీనివాస్ రెడ్డి. ఆయన భార్య మాధవిరెడ్డి కడప నగరంలో దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ సీఎం ఉన్న అంజాద్ బాషాను ధీటుగానే ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ కూటమికి 7 అసెంబ్లీ సీట్లు రావడం వెనుక రెడ్డప్ప గారి కుటుంబం పాత్ర ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడుని ఏర్పాటు చేశారు. మహానాడు వేదికపై తాము ఎదుర్కొన్న ఇబ్బందులు తలుచుకుని రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి బోరున విలిపించారు. ఆ సమయంలోనే చంద్రబాబు ఆయనను ఓదార్చారు, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తప్పకుండా మంచి భవిష్యత్తు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పొలిటికల్ బ్యూరోలో ఉండేవారు. కానీ ఇటీవల నియామకాల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభ ఇచ్చేందుకు పార్టీ కార్యవర్గంలో ఛాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారు. రాజ్యసభ పదవుల భర్తీకి సంబంధించిన 3 స్థానాలు టీడీపీకి దక్కాయి. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, చింతకాయ విజయ్, భాష్యం రామకృష్ణ పేరును ఖరారు చేశారు. కానీ ఒక పదవిని రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆశించారు. ఆయనకు దక్కలేకపోయేసరికి సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు తరపున కొంతమంది నేతలు రంగంలోకి దిగి సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పట్లో వివాదం ముగిసింది అనుకున్నారు. కానీ రెడ్డప్ప గారి దంపతులు పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవ్వడంతో వారు పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం కడప పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. వారికి వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే భవిష్యత్తు అవకాశం కోసం తమ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నామనే తప్ప ఆ పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదని రెడ్డప్ప గారి దంపతులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.